సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీ తర్వాత మనకి మిల్క్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి కొత్తగా తల్లి అయిన మదర్ కొత్తగా తల్లి అయినప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాము, నా బేబీకి మిల్క్ సరిపోతున్నాయా లేదా అని. అండ్ డిఫరెంట్గా మనం ఎప్పుడు తినని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉంటాము. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఆ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇంకా బేబీకి పాలు రావాలి అండ్ ఒకవేళ వాళ్ళకి కరెక్ట్గా వస్తున్నా కానీ బేబీ సరిపడా తాగలేకపోతుంది, బేబీ కడుపు నిండా ఇవ్వాలి అన్న తాపత్రయంతో చాలా రకాలుగా ట్రిక్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని ఏంటంటే అవి యూజ్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. కాబట్టి అవి ఎంత ట్రై చేసినా కానీ మనకి రిజల్ట్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఫుడ్ ఐటమ్స్ అనేవి చేంజ్ చేసుకోవడం వల్ల మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో మీరు ఒక 5 రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి మీ డైట్లో భాగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక 3-4 డేస్లోనే కనపడుతూ ఉంటుందన్నమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఒక 1 వీక్ వాడి చూడండి, మిల్క్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మానేయండి. సో ఖచ్చితంగా మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది 100% ఉంటుందండి. మీ బేబీకి 100% మీరు కడుపు నిండా పాలు అనేవి ఇవ్వచ్చు. సో బయట మిల్క్ అనేవి అంత మంచివి కావన్నమాట. సో ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేవి ట్రై చేయండి. సో ఫస్ట్ నెంబర్ 1 ట్రిక్ వచ్చేసి మొలకలు అనమాట. సో స్ప్రౌట్స్, ఇవి సిజేరియన్ అయిన వాళ్ళు అన్ని రకాల మొలకలు తీసుకోకూడదు 3 నెలల దాకా. సో 3 నెలల తర్వాత ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. సో ఏంటంటే సజ్జ మొలకలు ఉంటాయి చూసారా, ఇవి 15వ రోజు నుంచే మీరు తీసుకోవచ్చు. సో 15వ రోజు నుంచే మీరు సజ్జ మొలకలు అనేవి ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. సో ఈ సజ్జ మొలకలు అనేవి మీరు రోజు ఒక గుప్పెడన్ని తీసుకుంటే సరిపోతుంది. సో 3 నెలల తర్వాత అన్ని రకాల మొలకలు మీరు తీసుకోవచ్చు. సజ్జలు ఏంటంటే చీమ్ పట్టవు అనమాట కుట్లకి, ఇంకా తొందరగా ఆరుతాయి. సో ఈ స్ప్రౌట్స్ అనేవి మీకు ఖచ్చితంగా మీ డైట్లో బ్రేక్ఫాస్ట్కి బిఫోర్ తీసుకుంటే మాత్రం మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది 3 రోజులు 4 రోజుల తేడాతోనే మీకు చెస్ట్ నుంచి కొంచెం లాగినట్టుగా అనిపించడం, మిల్క్ కారడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మీకు 100% రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో నంచుకోవడానికి కొంచెం లైట్గా చక్కెర వేసుకోండి, లేదంటే హనీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బేబీకి మోషన్స్ అయితే మాత్రం లైట్గా మామూలుగా చక్కెర ఉంటుంది చూసారా, చక్కెర నంచుకొని తీసుకోవచ్చు. అలా స్ప్రౌట్స్ అనేవి మామూలుగా ప్లెయిన్ స్ప్రౌట్స్ తీసుకున్నా కానీ బాగానే ఉంటాయి. సో ట్రై చేయండి. ఎందుకంటే మనము బెల్లంతోని అంజీర్తోని ఇలా తీసుకోవచ్చు, అంటే స్వీట్గా ఉన్న ఏదైనా డ్రై ఫ్రూట్తోని మనం ట్రై చేయొచ్చు. కానీ ఇదేంటంటే కొంచెం బేబీకి మోషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా వీటిని ఆలోచించి తీసుకోవాలన్నమాట. మొలకల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ దాంట్లో కాంబినేషన్ అనేది ఫ్రూట్స్ తీసుకున్నా లేదా డ్రై ఫ్రూట్స్లో స్వీట్ ఐటమ్స్ ఏమైనా తీసుకున్నా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే అలా ప్లెయిన్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాము లేదా సొంటి ఇంకా జీరా, ఈ 3 రకాల ఫుడ్ ఐటమ్, ఈ 3 రకాలవి మనము ఇవి వాము కొంచెం రోజు సాయంత్రం పూట వాము కొంచెం తినేసి వాటర్ తాగితే చాలా మంచిది. మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది. కొంతమంది వాము తినలేరు కాబట్టి జీరా అనేది మీరు కొంచెం ఫ్రై చేసుకొని అది తినడానికి ట్రై చేయండి. అండ్ సోంపు ఉంటుంది కదా, సోంపు కూడా మీరు కొంచెం ఫ్రై చేసుకొని తినడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది 100% ఉంటుంది. అండ్ ఇంకొక ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఎండు చేపలు. సో ఎండు చేపలు అనేవి అందులో పచ్చి చింతపండు ఇలాంటివి వేసి తింటే బేబీకి మోషన్స్ అవుతాయి అండ్ కుట్ల దగ్గర కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ ఈ ఎండు చేపలని ఏంటంటే దొండకాయలు అండ్ చిక్కుడుకాయలు మీరు తీసుకుంటూ ఉంటారు కదా, బీరకాయ, ఇవన్నీ పత్యం ఫుడ్ ఉంటుంది కదా, అందులోనే కొన్ని ఎండు చేపలు అనేవి వేసుకుని మెత్తల్లో ఉంటాయి. ఇంకా కర్ర చేపలు, ఇవన్నీ కూడా ఎండు చేపలు అన్నమాట. వీటి వల్ల మనకి మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎండు చేపలు అనేది కూడా 3rd ఐటమ్ మీ డైట్లో భాగం చేసుకోండి. ఇది డే బై డే అయినా తినడానికి ట్రై చేయండి. ఎండు చేపలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా ఎండు చేపల వల్ల మిల్క్ ఇంప్రూవ్మెంట్ అనేది 2-3 డేస్లోనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. నీచు తగిలితే పాలు బాగా వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. ప్రెగ్నెన్సీలో అయినా తర్వాత డెలివరీ అయిన తర్వాత అయినా మిల్క్ ఇంప్రూవ్మెంట్కి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రతి కూరలో ఒక పాయ మొత్తము వేసుకోవాలి. అన్నంలో కూడా ఎల్లిపాయని ఉడకబెట్టుకొని తీసుకోవాలి. సో అన్నం అంతా అయినాక ఆవిరి మీద వెల్లిపాయని అలా మగ్గబెట్టి తీసుకుంటే అన్నంలో కలిపి తింటే మాత్రం మిల్క్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. సో అలా తినబుద్ధి కాని వాళ్ళు ప్రతి ఒక్క కూరలో కూడా
ఒక వెల్లుల్లిపాయ మొత్తము కూడా వేసుకొని తినండి. సో ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్, వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ కీమా అనేది తీసుకోండి, మటన్ కైమా. సో ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అది లేకపోతే మటన్ అయినా సరే, మామూలుగా కైమా అంటేనేమో ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు కదా, తొందరగా మీకు అరుగుతుంది, తొందరగా ఉడుకుతుంది. అండ్ మటన్ అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మటన్ అయినా ట్రై చేయండి. మటన్ ఉడకడానికి టైం పడుతుంది, తింటే కూడా కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది. అందుకే అది లావు ముక్కల మటన్ దొరికినా కానీ మీరు ఖచ్చితంగా వారానికి 2 సార్లు తీసుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, పాల ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా 100% ఉంటుంది. సో ఈ 5 రకాల ఆహార పదార్థాలు మీరు ఆఫ్టర్ డెలివరీ 15 డేస్ నుంచి మీరు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. బేబీకి పాలు అనేవి కడుపు నిండా ఇవ్వచ్చు మీరు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ ఆఫ్టర్ డెలివరీ బాలింతకి పాలు పెరగాలంటే 5 రకాల ఆహార పదార్థాల గురించి మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.